ఎన్నడూ లేని విధంగా ఈరోజు మన అన్నయ్య శ్రీరామచంద్రుడు విషన్న వదనంలో ఉన్నాడేమిటి? లక్ష్మణ, భరత, ఏమిటో ఏమిటో ఒకసారి కనుకొని రమ్ము. వందనము నాయన్న నీకిక శ్రీరామచంద్ర, వందనము నాయన్న నీకిక శ్రీరామచంద్ర, వందనము నాయన్న నీకిక శ్రీరామచంద్ర, వందనము నాయన్న నీకిక శ్రీరామచంద్ర, వందనము శ్రీరామచంద్ర, వందనము శ్రీ కోసలేంద్ర, 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 ఎందముగా ఈ అర్ధరాత్రి ఎందు పిలిచిన యాచాయేదో, వందనము నాయన్న నీవిక శ్రీరామచంద్ర, వందనము నాయన్న నీకిక శ్రీరామచంద్ర. అన్నయ్య, నీ పాదాలకు నా యొక్క వందనములు. నన్ను ఈ అర్ధరాత్రి సమయంలో పిలిపించుటకు కారణమేమో తెలుపు అన్నయ్య. అన్నయ్య, అన్నయ్య. భరత, నేను వెళ్ళి అన్నగారిని పలకడం లేదు. మేము 14వ సంవత్సరంలో అరణ్యవాసంలో ఉన్నప్పుడు మన తండ్రి గారైన దశరథ మహారాజు మరణించినారు. ఆ సమయంలో నీకు రాజ్యాధికారం నీకే అప్పచెప్పినాడు కనుక నువ్వు వెళ్ళి అన్నగారిని పలకరించము. అన్నగారికి ఏదో గొప్ప ఆపద కలిగినట్లున్నది. సహోదర లక్ష్మణ, నీవు అనుడట్టుననే నేను అన్నయ్య వద్దకు వెళ్ళి విచారించదను గాక. సరే, వెళ్ళుము. శ్రీరామచంద్రుడు ఈరోజు ఇంత విషన్న వదనంలో ఉండడం ఏమిటి? నాకు ఊహ తెలిసిన నుండి ఏ రోజు చూసి ఉండలేదే. ఏమి జరిగి ఉండేనేమో. అన్నయ్య, అన్నయ్య, శ్రీరామచంద్ర, అన్నయ్య, అన్నయ్య. ఏమి? అన్నమే ముగ్గురాముండను మీరలు ఇటువలె బహు, అన్నమే ముగ్గురాముండను మీరలు ఇటువలె బహు, అన్నమే ముగ్గురాముండను మీరెలు బహు, అన్నమే ముగ్గురాముండను మీరలు ఇటువలె బహు, కిన్నుడవైయుండా నేలను మీరలు ఇటువలె బహు, కిన్నుడవైయుండా వేలను మీరలు ఇటువలె బహు, కిన్నుడవైయుండా నేలను మీరలు ఇటువలె బహు, కిన్నుడవైయుండా వేలను మీరలు ఇటువలె బహు, పన్నుగా మనకేమి గొప్ప, పన్నుగా మనకేమి గొప్ప, బాధలు వాటిల్లేనింకా, పన్నుగా మనకేమి గొప్ప, బాధలు వాటిల్లేనికా, పన్నుగా మనకేమి గొప్ప, బాధలు వాటిల్లేనింకా. పన్నుగా మనకేమి గొప్ప, బాధలు వాటిల్లేనికా, సన్ను తామర నాతో తెలుపు, సన్ను తామర నాతో తెలుపు, సరగునా నెరవేర్చువాడా. అన్నమే ముగ్గురాముండను మీరలు ఇటువలె బహు, కిన్నుడవైయుండా నేలను మీరలు ఇటువలె బహు. అన్నయ్య, శ్రీరామచంద్ర, ఏమి జరిగింది అన్నయ్య? ఈ లక్ష్మణ భరత శత్రుఘ్నులు నీకు ముగ్గురు అన్నదమ్ములు ఉండగా ఏమి ఆపద కలిగి ఉండనో తెలుపమన్నయ్య. ఎలాంటి ఆపదనైనను ఎలాంటి కష్టం వచ్చినను క్షణంలో తీర్చదము. శ్రీరామచంద్ర, పలకవయ్యా, పలుకు. ఇదేమి చిత్రము, అర్థం కాకుండాను కదా. సహోదరుల దగ్గరికి వెళ్ళి విచారించదు గాక. సహోదర లక్ష్మణ, శత్రుఘ్న, అన్నయ్యను ఎన్ని విధంగా బ్రతిమలాడినా
చెప్పకుండాను కదా. శత్రుఘ్న, నీవందరిలో చిన్నవాడవు. శత్రుఘ్న, నేను వెళ్ళి అన్నగారిని పలకరించినాను, అయినా పలకలేదు. భరతుని కూడా పంపినాను, భరతుడు మందలించినా కూడా పలకలేదు. నీవు మా నలుగురిలో చిన్నవాడివి. నీ మీద అన్నగారికి చాలా ప్రేమ ఉంటుంది. నీ ప్రేమతో ఎలాగైనా అన్నగారికి దగ్గరికి వెళ్ళి అన్నగారికి ఏమి ఆపద కలిగానో తెలుసుకొని రమ్ము. అలాగే అన్నయ్య. అన్నయ్య రామచంద్ర, మీరు ఇలా ఉండడానికి కారణం ఏంటి అన్నయ్య? వీరాది వీరా నగదిరా నిమ్మెవ్వారైనా, వీరాది వీరా నగదిరా నిమ్మెవ్వారైనా, వీరాది వీరా నగదిరా నిమ్మెవ్వారైనా, వీరాది వీరా నగదిరా నిమ్మెవ్వారైనా, ఏలనాగా చూసి ఉండిరా మిమ్మెవ్వారైనా, ఏలనగా చూచి ఉండిరా నిమ్మెవ్వారైనా, కోరికలరగ నాతో తెలుపు శారదాక్ష సాధు వినత, కోరికలతో తెలుపు సారసాక్ష సాధు వినుత, కోరికలరగ నాతో తెలుపు శారదాక్ష సాధు వినత, కోరికలతో తెలుపు సారసాక్ష సాధు వినుత, ధరునిలో నా వాణి రూపు తప్పగాను మాకు వాడా, వీరాది వీరా నగదిరా నిమ్మెవ్వారైనా. అన్నయ్య, మీరు ఇలా ఉండటానికి కారణం ఏంటి అన్నయ్య? మిమ్మల్ని వీరాది వీరులుగా పేరు ప్రఖ్యాతి గాంచిన మీరు ఇలా ఉండటానికి కారణం ఏంటి అన్నయ్య? మిమ్మల్ని ఎవరైనా ఏలనగా చూసి ఉండేదా? నాకు ఇప్పుడే తెలుపుము, వారిని సంహరించేదాను అన్నయ్య. శత్రుఘ్న, తమ్ముళ్ళారా, నేను ఏమని తెలుపు తమ్ముళ్ళారా? ఇంత విషన్న వదనంలో ఉండడానికి గల కారణం ఏమిటి అన్నయ్య? మీరు ఒక్కసారి ముగ్గురు తెలుపు. అన్నదమ్ములు వచ్చి నన్ను వేడుచున్నారు, కానీ నాకు తెలపడానికి నోరు రావడం లేదు తమ్ముళ్ళారా. అంతటి కారణం ఏమిటో తెలుపమన్నయ్య. వినుడి అనుజులారా మీరలు మనపురమున నుండు, వినుడి అనుజోదారా మీరలో మనపురమున నుండు, వినుడి అనుజులారా మీరలు మనపురమున నుండు, వినుడి అనుజోదారా మీరలో మనపురమున నుండు, జనులు పలుకు నట్టి వాక్కులు మనపురమున నుండు, జనులు పలుకోనంటి వాక్కులో మనపురమున నుండు, ధనుజరావను చెరగొన్నట్టి కరుణియవు సీతమ్మను తెచ్చి, ధనుజరావణ చెరగొన్నట్టి కరుణియవు సీతమ్మను తెచ్చి, ధనుజరావను చెరగొన్నట్టి కరుణియవు సీతమ్మను తెచ్చి, ధనుజరావణ చెరగొన్నట్టి కరుణియవు సీతమ్మను తెచ్చి, కనికరమ్ముతో రామా విభుడు, కనికరమ్ముతో రామా విభుడు గాచినేలు చున్నాడని రట, వినుడి అనుజులారా మీరలు మనపురమున నుండు, జనులు పలుకు నట్టి వాక్కులు మనపురమున నుండు, జనులు పలుకోనంటి వాక్కులో మనపురమున నుండు. సోదరులారా, నేను ఏమని తెలుపుదు, మన అయోధ్యాపురి పట్టణంలోని ప్రజలలో ఒకరు ఆ యొక్క సీతాదేవి సంవత్సరం పాటు లంకలో రావణాసురుడి వద్ద ఉన్న సీతను తెచ్చుకొని నేను ఏలుచున్నాడు అని వెర్రిరాముడు అన్నారు. లక్ష్మణ, నేను వెర్రిరాముడు. ఏమిటి అన్నయ్య, ఎవ్వడాడే ఇట్టి మాటలు అన్నయ్య రామా, ఎవ్వడాడే ఇట్టి మాటలో అన్నయ్య రామా, ఎవ్వడాడే ఇట్టి మాటలు అన్నయ్య రామా, ఎవ్వడాడే ఇట్టి మాటలో అన్నయ్య రామా, ఇది వినగా దోచే చింతలు అన్నయ్య రామా, ఇది వినగా దోచే వింతలో అన్నయ్య రామా, ఇది వినగా
తోచే చింతలు అన్నయ్య రామ చింతలో అన్నయ్య రామ ఎవ్వడాడే ఇట్టి మాటలు ఎరగజేయుడు చింత వీడి 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 కవ్వడిలా కాటానొసగి కవ్వడిలా కాటానొసగి రాదు రాత్రులు ఎవ్వడాడే ఇట్టి మాటలు అన్నయ్య రామ ఎవడాడే ఇట్టి మాటలు అన్నయ్య రామ అన్నయ్య ఈ మాటలు ఎవడన్నాడో వాని నామం పేరు చెప్పుము వాని నేను ఇప్పుడే వెళ్ళి దించదను సోదరాయటు బేలావైక పురజనులందరినీ సోదరాయటు బేలావైక పురజనులందరినీ సుఖజేతు ననుట తగదిక పురజనులందరినీ దుఃఖదేతో నడుట తగదిక పురజనులందరినీ మోదముత మీలోనెవరైనా మేదిని సుతగునియు వేగా మోదముత మీలోనెవరైనా మేదిని సుతాకునియు వేగా మోదముత మీలోనెవరైనా మేదిని సుతగునియు వేగా మోదముత మీలోనెవరైనా మేదిని సుతకునియు వేగా ఈ దినంబున ఏగి గోరా ఈ దినంబున ఏగి గోరా విపిన మందు విడచి రండు సోదరాయటు బేలావైక పురజనులందరినీ సృక్కజేతు ననుట తగదిక పురజనులందరినీ. లక్ష్మణ, అన్నయ్య మన అయోధ్యపురి పట్టణ ప్రజలందరినీ ఈ నిందలు వేసిన వారందరినీ శిక్షించుకుంటూ వెళ్తే ప్రజలు ఏమందురు లక్ష్మణ? కావున నేను తెలిపిన ప్రకారము ఆ యొక్క మీ వదిన గారైన సీతాదేవిని ఈ క్షణంబుననే ఆ యొక్క అడవి ప్రాంతంలో విడిచిరమ్ము లక్ష్మణ, విడిచిరమ్ము. అన్నయ్య మేము విడిచి వెళ్ళాము వదిన గారిని అడవులకు వెళ్ళి అక్కడ వదిలిపెట్టి రాలేము అన్నయ్య, మేము రాలేము. ముందు వెనుక చూడవేలను శ్రీరామచంద్ర ముందు వెనుక అన్నయ్య ముందు వెనుక చూడవేలను శ్రీరామచంద్ర ముందు వెనుక చూడాలేలను శ్రీరామచంద్ర ఎందుకిటులా బలుకుడేలను శ్రీరామచంద్ర ఎందుకు ఎటు బలుకోటేలను శ్రీరామచంద్ర ఎందుకిటులా బలుకుడేలను శ్రీరామచంద్ర ఎందుకు ఎటు బలుకోటేలను శ్రీరామచంద్ర తొందర పడకూడి గొప్ప దోషమా ఇది కాదు కాదు అన్నయ్య అన్నయ్య తొందర పడకూడి గొప్ప దోషమా ఇది కాదు కాదు మందరాద్రి ధీరాని మది మందరాద్రి ధీరాని మది ఎందు ఆలోచించు మరి మరి శ్రీరామచంద్ర అన్నయ్య శ్రీరామచంద్ర ఎవరో ఏదో అనామకుడు ఏదో అన్నాడని చెప్పి మన మాత సీతామాత మీద ఇలాంటి అరణ్యవాసానికి పంపుతానని అనడం సరికాదన్నయ్య. భరత, ఒక్కసారి వెనక ముందు ఆలోచించన్నయ్య. భరత, ఈ నిర్ణయాన్ని నువ్వు వాయిదా వేసుకున్నావు. లేదు భరత. అది కాకుండాను ఇప్పుడు మన వదిన గారు మరి మామూలు మనిషి కూడా కాదు. 6 నెలల గర్భవతి అన్నయ్య, 6 నెలల గర్భవతి. అవును భరత. అలాంటప్పుడు మర్చి ఉంటివా? అలనాడు 14 సంవత్సరములు వనవాసంలో 13 సంవత్సరములు అరణ్యవాసము, 1 సంవత్సరము లంకావాసం చేసి ఉండెను. శ్రీరామచంద్రమూర్తి మీరు సహోదరుడు లక్ష్మణుడు ఉండగానే రావణాసుర వదనకు గురి అయిన మన వదిన గారు ఈరోజు ఒంటరిగా అదిను కాక గర్భవతిని
అరణ్యవాసంకు పంపుటకు మనసెలా వచ్చుచుండెనన్నయ్యా. దయచేసి ఆ నిర్ణయాన్ని వాయిదా వేసుకొని మన్నయ్యా, వాయిదా లేదు భరత. వేసుకొనుము. పాదాలపై పడి వేడుకొంటున్నామన్నయ్యా. అన్నయ్య, ఎందుకు తెలియదు మీకురా నా తమ్ములారా, ఎందుకు తెలియదో నీకురా నా తమ్ములారా, ఎందుకు తెలియదు మీకురా నా తమ్ములారా, ఎందుకు తెలియదో మీకురా నా తమ్ములారా, ఇందకు లోబడి ఉండారాదురా నా తమ్ములారా, నిందలో పడియుండారాదురా నా తమ్ములారా, నిందలో పడి ఉండారాదురా నా తమ్ములారా, నిందలో పడియుండారాదురా నా తమ్ములారా, అందముగనే నుడివినట్లు ఆలకించి సీతా సతిని, అందముగానే నుడివినట్టు యాలకించి సీతాసతిని, అందముగనే నుడివినట్లు ఆలకించి సీతా సతిని, అందముగానే నుడివినట్టు యాలకించి సీతాసతిని, తొందరగా తీసుకను వెడలుడి, తొందరగా తీసుకను వెడలుడి, నిందకు నేనోర్వాజాల, ఎందుకు తెలియదో మీకురా నా తమ్ములారా, నిందలో పడి ఉండారాదురా నా తమ్ములారా. తమ్ములారా, మీకు తెలియదా లక్ష్మణ? ఇటువంటి నిందలో మనం ఉండరాదు లక్ష్మణ. మీరు వెంటనే వెళ్ళి ఆ యొక్క సీతను ఈ క్షణముననే అడవిలో విడిచిరమ్ము లక్ష్మణ.